ఇప్పుడు చెప్పడానికి రాదు కానీ 11:49 నారాపల్లి రెస్టారెంట్లో లోటస్ రెస్టారెంట్లో అయినాము. తినేసి స్టార్ట్ అయిపోవాలి అంతే. ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ ఫుల్ ట్యాంక్ అవుతుంది. ఇప్పుడు లంచ్ అయిపోయింది. టైమ్ ఏ బ్రో అవు నీకేంద్రా వెచ్చగున్నావు చూపిస్తున్నారా? టోల్ ఓవర్ చూపిస్తుంది 700 కిలోమీటర్స్. టోల్ 20 ఇంకా స్టార్ట్ కూడా కాదు. ఉండలే నైట్ టైము ట్రావెల్ చేసేప్పుడు 6-7 గంటలకు ఫుడ్ తినేసే బెటర్. ఇప్పుడే తిన్నాము కడుపులో ఎలా స్టార్ట్ కూడా కాలేదు. అన్కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నువ్వు ఆపి వాష్రూమ్ పోతుంటే వాష్రూమ్ కాదు, కడుపు అంతా టైట్ అయింది. వాష్రూమ్ పొద్దున్నాక రాదు. ఇప్పుడు నీకు సోమ్ పోవాలన్నప్పుడు ముందు తెచ్చుకోవాలి కదా. మీరు తీసుకుంటారు అనుకోండి. మేమే మా ఎవ్వరికి డైసన్ పోవడం లేదు. నీకు బాబా ఇంకో బ్లాగర్ బ్రో, ఇంకొక పెద్ద బ్లాగర్, మినీ బ్లాగర్, ట్రావెల్ బ్లాగర్ ఇంకోటి వచ్చింది. ఇక మొదలెడదామా? ఇప్పుడే యాప్స్ వేసుకున్నాం, 2 యాప్స్. ఏది మన వాకీ టాక్ యాప్స్ వేసుకుని అందులో ఒత్తుకుంటా మాట్లాడితే మొత్తం జోరుంది వైబీడ. అందరికంటే జోరు నువ్వే ఉన్నావు బ్రో. ఈయనే ఇట్లుంటే మన హైదరాబాద్ ఇంకా దాటలేదు. బీసీ పోయినాక ఇంకెట్లుంటుందో వైబ్ వేరే ఉంటుంది. సో మళ్ళీ ఒక 2-3 అవర్స్ మళ్ళీ కలుగుతాం. బైక్ ఇంకొక 505 కిలోమీటర్స్ ఉంది. కార్ మన వాళ్ళు వస్తారు. ఇంకొక 20 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నారు, వచ్చేస్తారు. చిన్న స్మాల్ బ్రేక్ ఇక్కడ ఆపిన. మన బాయిలో మంచిగా వండుతుంది. లోపల వెచ్చగా హీటర్ పెట్టుకొని వండుకుంటారు. మంచిగా ఉంది లోపల వెచ్చగా, కానీ బయటనే చల్లగా ఉంది. చలో మళ్ళీ వెళ్తాం. గుడ్ మార్నింగ్. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. ఇంకా నియర్లీ 430, 440 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకొక 300 ఉంది, 320 అట్లుంది డైరెక్ట్ మైసూర్కి. చిన్న కాఫీ బ్రేక్. ఇంకా ఓన్లీ మన జోరో ఒకటే ఉంది, ఇంకోటి వస్తుంది డైరెక్ట్ ట్రైనే వస్తుంది. అది ఒక 15 కిలోమీటర్స్ అవతలనే వచ్చేస్తుంది. వీడు ఇంకా లేవలేదు, గట్టిగా అన్నాడు. ఏ బాబులే, ఏ బాబు లేరా? వద్దా చాయ్, టీ, కాఫీ? మరి ఏం తాగుతావు? ఎంట్రీ తాగుతావా? టీ తాగాలంటే యాదావా లేరా? మళ్ళీ వచ్చినాక లేపుతలేవా అనుకో. పాపం మీరు నైట్ వండలేదంట, అలసిపోయిండు. వాళ్ళు మంచిగా వస్తారు, షిఫ్ట్ కొట్టుకుంటుంది. పండుకోలే అంట వాళ్ళు కూడా మంచిగా. నిద్ర ఏం వస్తలేదు, మంచిగా ఉంది. కొట్టేయచ్చు 300 కూడా, అంత బాగుంది. ఏదో వెండి గుర్రం ఫుడ్ కోర్ట్ టిఫిన్స్ కాఫీ. అందరు ఫ్రెష్ అప్ అవుతారా? ఈయనే ఆపినాం కారు, టీ తాగినాం.
అటు ఇటు డైరెక్ట్ పొద్దున అయిపోయింది. మంచు మాత్రం క్రేజీ ఉంది. మంచు కొండ కనబడతలేవు ఏమి. ఎట్లా వీడు ఆపేసినా కదా అని చెప్పి ఇక ఇక్కడనే ఫ్రెష్ అప్ అవుతున్నాం. సో డైరెక్ట్ స్టార్ట్ అయ్యి మధ్యలో టిఫిన్ అప్పుడు చేద్దామని చెప్పి. బట్ వాటర్ కూల్గానే ఉన్నాయి. ఏ చాయ్ తాగినా కూడా ఏం తెలుస్తలేదు. అంటే పాలు తాగిన ఏం తాగినా వేసుకుంటూ ఫ్రెష్ అప్. ఒక 10 minutes ఇక్కడనే ఉండి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంతా అయిపోయినాక స్టార్ట్ అయిపోయింది. Sanki her şey kayboldu, çok derin hislerim var. Omzum yükle doldu ama bende vazgeçmek yoktu. Bitmedi, bitmedi, bitirmedim. Ben özel değilim ya da öyle bir şey ama sen varken hep böyle hissettim, böyle hissettim. Yanan her şey görünmüyor olmalı, bunu sen de hatırlarsın da artık böyle hissettim. Ben özel değilim ya da öyle bir şey ama sen varken hep böyle hissettim, böyle hissettim. Yanan her şey görünmüyor olmalı, bunu sen de hatırlarsın da artık artık çok geç. చూసిరు వాళ్ళని వాళ్ళు ఎందుకు వచ్చారు భయ అంటే పంచర్లు అయితే ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. పంచర్లు అయితే ఇండస్ట్రియల్ టూర్ అంట. ఇండస్ట్రియల్ టూర్, టైర్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఇప్పాలి, ఏ కార్కి ఎట్లా బిగించాలి అన్నీ చెప్తారు అనమాట. మూడైందా? అంటే 2:03 అయింది. అసలు 10 గంటలకు అయిపోవాల్సింది 3 అయింది.
మనం ఎంత 4 గంటలు లేట్ ఉన్నాం. ఇప్పుడే అయిపోయింది. ఇది ఒక 27 కిలోమీటర్స్ ఉంది. 27 కిలోమీటర్స్ 45 మినిట్స్ ఉంది. అది పక్క విజిట్ పోయేదారులు ఉంటాయి ఇట్లా కానీ, సో ఆడికే పోవాలి. సో ఇది ఇప్పుడే అయిపోయింది. ఇంకా లంచ్ ఎప్పుడు తినేసిపోదాం, లంచ్ తినేసిపోదాం టెంపుల్కి. అప్డేట్ అవ్వాలి, డెలివర్డ్ ఉంది, రిటర్న్ లేదు, రిటర్న్ రిక్వెస్ట్ ఉంది అంతే. మనం ప్లెజెంట్గా బాగుంది. ఇది కావేరీ రివర్ అంట, చాలా బాగుంది. కానీ మార్నింగ్ అరౌండ్ 11-12 కట్ట రావాల్సింది, వచ్చరికి సాయంత్రం 5 అయింది. అంటే 5 అవర్స్ బ్యాక్ అని నడుస్తుంది. ఈ పాటికి వాయనాడులో ఉండాలి. అలాంటిది వాయనాడు ఇంకా స్టార్టే కాలేదు, 4 అవర్స్ ఉంది ఇంకా వాయనాడు. చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి వాయనాడుకి. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని మాట్లాడదాం. నువ్వేం చేయాలి